శ్రీకాకుళం మంగువారితోట రామ్నగర్కు చెందిన మండల సురేష్ డయేరియాతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గొండు శంకర్ పరామర్శించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 43 ఏళ్ల సురేష్ సోమవారం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు పర్యటిస్తున్నారు. అర్బన్ ఏరియాలో దమ్మల వీధి, కాకి వీధి, అలాగే గుడి వీధి, మంగువారి తోటలో మొదటి నుంచి కొన్ని డయేరియా కేసెస్ వచ్చింది. దీంట్లోనే ఎం సురేష్ ఒకతను ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడంతో చాలా సాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇది తెలిసిన వెంటనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఫ్యామిలీకి తక్షణమే అంటే ఇమ్మీడియట్ సాయం కింద ఒక 10 లక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు చేతితో మనం వెళ్ళిపోతున్నాం. మనం ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 55 కేసెస్ హాస్పిటలైజ్ అయింది. దీంట్లో ఒక 8 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. మనం ఒక 50 టీమ్స్ పెట్టుకొని, మెడికల్ టీమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏదైనా జబ్బు, జ్వరం, అలాగే కడుపు నొప్పి ఏదైనా ఉందా లేదా అది మనం చెక్ చేస్తున్నాం. ఇంటికి టచ్ చేస్తూ ఇప్పుడు మీరు వాటర్ అంటే మంచినీళ్ళు పట్టుకున్న మంచినీళ్ళు కార్పొరేషన్కి వచ్చిన నీళ్ళు అది దయచేసి వాడకూడదు, అది అందరికీ చెప్పడంతో చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు కూడా రాలా. ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని, చాలా వేడి చేసుకొని, అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా నొప్పి ఉంటే, ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అది అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.